వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆసీస్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ అయితే కంగారు పుట్టించింది. ముఖ్యంగా మొదటి ఇన్నింగ్స్లో బ్యాట్స్మెన్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా రెండో ఇన్నింగ్స్లో బ్యాట్స్మెన్లు తమ సత్తాను చూపించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావటం భారత్కి శుభపరిణామం. ఇక ముఖ్యంగా రెండవ రోజు ఎలాంటి వికెట్ పడకుండా మూడవ రోజు బరిలోకి దిగిన భారత్ బ్యాట్స్మెన్లు మూడవ రోజు కూడా ఇరగదీశారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ అయితే 161 పరుగులతో స్పిన్నర్లు ఫాస్ట్ బౌలర్లను తేడా లేకుండా పెర్త్లో వీరవిహారం చేశారు. ఒక పక్కన బౌండరీలు, ఒక పక్కన సిక్సర్లు, మరొక పక్కన చాకచక్యమైన సింగిల్స్తో మొత్తం జైస్వాల్ నామం మాత్రం అన్నట్లుగా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు జైస్వాల్ మొత్తం కూడా నామస్మరణలాగా మోగేలాగా ఆ పెర్త్ వేదికగా మొత్తం స్టేడియాన్ని అయితే మార్చేశాడు. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్ కూడా అతనికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా మెల్లిమెల్లిగా వికెట్లు పడినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ మాత్రం ఎక్కడా కూడా తొనకలేదు, బెనకలేదు. విరాట్ కోహ్లీ నుంచి చాలా రోజుల నుంచి కూడా ఇన్నింగ్స్ బాకీ పడింది. ఆ ఇన్నింగ్స్ని పూర్తిగా కూడా 100 రన్స్తో ఈరోజైతే విరాట్ కోహ్లీ తన విమర్శకులందరికీ కూడా చెక్ పెట్టే విధంగా ఈరోజు తన ఫామ్ ఏంటో మరొకసారి నిరూపించాడు. భారత్ జట్టు మొదటి టెస్ట్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఒక పక్కన కెప్టెన్ రోహిత్ శర్మ లేడు కాబట్టి ఆ బాధ్యత అంతా కూడా బ్యాట్స్మెన్లో ముఖ్యంగా విరాట్ కోహ్లీ తీసుకుని తన సత్తా ఏంటో ఈరోజు మ్యాచ్లో అయితే చూపించడం జరిగింది. రెండో ఇన్నింగ్స్లో 100 పరుగులు విరాట్ కోహ్లీ పూర్తి చేసుకున్న తర్వాత డిక్లేర్ చేయడం జరిగింది భారత్. అలాగే 534 పరుగులు పూర్తిగా కూడా టార్గెట్ని అయితే ఆస్ట్రేలియాకి సెకండ్ ఇన్నింగ్స్లో విధించడం జరిగింది. ఇక ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్కి దిగింది. బ్యాటింగ్ దిగంగానే బుమ్రా ఊరుకుంటాడా, పూర్తిగా యార్కర్లతో మొదలు పెట్టేశాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే చాప చుట్టేశారు. 12 పరుగులకే 3 వికెట్లు అయితే కోల్పోయాయి. ముఖ్యమైన బ్యాట్స్మెన్లు అందరూ కూడా వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. కాబట్టి 487 పరుగుల దగ్గర ముఖ్యంగా 6 వికెట్లు కోల్పోయి భారత్ సెకండ్ ఇన్నింగ్స్లో డిక్లేర్ చేస్తే, ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఉందో దాదాపు 534 పరుగుల టార్గెట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా భారత్కి విజయ అవకాశాలు ఈ టెస్టులు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 4వ రోజే పూర్తిగా ఫైనల్గా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిస్తే మాత్రం మిగిలిన 4 టెస్ట్ మ్యాచ్ల్లో గెలవటానికి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కానీ పూర్తిగా ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాని మట్టి కరిపించడం అంటే మామూలు విషయం కాదు. కంగారు పెట్టించడం అంటే మామూలు విషయం కాదు. కానీ భారత్ జట్టు ఆస్ట్రేలియా అయితే మాకేంటి, మీ దగ్గర నోరుంటే మా దగ్గర బ్యాట్ ఉంది, మీరు నోటుతో మాటలు చెప్తే మేము బ్యాట్తో సమాధానం చెప్తామని ముఖ్యంగా యశస్వి జైస్వాల్ అలాగే హర్షిత్ రాణా తమ నోటికి మాటలు చెప్పకుండానే బ్యాట్తోనూ బాల్తోనూ ఆస్ట్రేలియాకి గట్టి చెంపదెబ్బ లాంటి పూర్తిగా కూడా వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్తో అయితే వాళ్లకు ఆస్ట్రేలియాకు గట్టి గుణపాఠం చెప్పారు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మొదటి టెస్ట్ దాదాపు భారత్ గెలిచినట్టే. ఇక 4 టెస్టుల్లో 2 లేదా 3 టెస్టులు గెలిస్తే భారత్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ మ్యాచ్లో బౌలర్లు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ పూర్తిగా కూడా తనదైన యార్కర్లు, ఫేస్ బౌలింగ్, స్లో బౌలింగ్ మొత్తం కూడా ఎరగదీసేస్తుంటే మరొక పక్కన విరాట్ కోహ్లీ సెంచరీతో అదర కొట్టేశాడు ఈ మ్యాచ్లో. కాబట్టి ఎన్నో రోజులుగా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు ఫుల్గా ఖుషి అయిపోయారు. ఇక యశస్వి జైస్వాల్ చాలా రోజులుగా ఒక మంచి లెఫ్ట్ హ్యాండర్ కోసం ఎతుకుతూ ఉన్నాం. కాబట్టి 161 రన్స్తో యశస్వి జైస్వాల్ కూడా తన సత్తా ఏంటో ప్రపంచం మొత్తానికి చూపించేశాడు. కాబట్టి మొదటి టెస్ట్ మ్యాచ్ మాత్రం ఆకలితో ఉన్న చాలామందికి ఆహారం దొరికినట్లయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సెంచరీ కోసం వెయిట్ చేశారు, సెంచరీ కంప్లీటెడ్. అలాగే మనం చాలా రోజులుగా మొదటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఓపెనర్ కోసం వెతుకుతున్నాం, దొరికేశాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా యార్కర్లతో ఫామ్లోకి వచ్చేశాడు. కాబట్టి మిగిలిన 4 టెస్ట్ మ్యాచ్లు కూడా ఎరగదీసేస్తే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో మన వాళ్ళు ఎంటర్ అయిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి 4వ రోజు పూర్తిగా చాప పూర్తిగా కూడా చుట్టేసే అవకాశం అయితే ఉంది. కంగారులు పూర్తిగా కూడా కంగారు పడి 4వ రోజు ఓటమిని అంగీకరించే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా 3వ రోజు కంప్లీట్ ప్రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.